హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మొన్న చేసిన బ్లాక్ మసాలాతో చికెన్ చేశాను. ఇది రెండోసారి. అసలు ఆ టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది. కలర్ అయితే చెప్పాల్సిన పని లేదు కదా, బొగ్గు కలర్ అనమాట, బొగ్గేసి పలుదోమినట్టు. మా అమ్మ దీనికి పెట్టిన పేరేంటో తెలుసా? ఫారూకీ మంజన్. అదేనండి టూత్ పేస్ట్, టూత్ పౌడర్. ఏదైతేనేమి రెసిపీ మాత్రం బొగ్గే, బొగ్గు కలరే. కానీ టేస్ట్ మీరు ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీకి పెద్ద గ్రేవీ ఏమి రాదు, సెమీ గ్రేవీ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్కటి చాలు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటానికి. కాదంటారా? కర్ణాటకలో అయితే దీన్ని రోటీస్ తో పాటు కూడా తింటా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిపీ చూసే ముందు దీంట్లో వేసే ఆ బ్లాక్ మసాలా పౌడర్ ఒకటి చేశాను కదా, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. చూడకుంటే చూసేయండి ఒకసారి. ప్రాసెస్ చూసేయండి. కేజీ చికెన్ తీసుకున్నాను. అన్ని 30 గ్రామ్స్ ఈచ్ పీసెస్ ఉండేలా. లెగ్ పీసెస్ అయితే అలానే ఉంచాను. మీకు తెలుసుగా, తొడలాగే ఉండాలి. మెడలాగా చేశారనుకోండి, వాటిని చిన్నగా చేసేసి అబ్బే చూడటానికి ఏం బాగోదు. పీసెస్ 30 గ్రాములు కొట్టమంటే 40 గ్రాములు పైగా కొట్టాడు. అలాంటి బర్రె ముక్కలన్నింటినీ ఏరేసి నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం ఆ పొరపాటు చేయకండి. 30 గ్రాములు అంటే 30 గ్రాములే. మెయిన్ గా ఈ చెస్ట్ పీస్ 30 గ్రామ్స్ ఉండాల్సిందే. ఉడికి సావు గబుక్కున. ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్ పీస్ వచ్చింది. ఎవడికి వస్తుందో ఈ పీసు, పాపం దురదృష్టవంతుడు. ఇవి ఇలా వదిలేస్తే లెగ్ పీసెస్ కింద నరాలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసేయాలి. నేను లాస్ట్ టైం కూడా లెమన్ చికెన్ కి చూపించాను కదా, అలా అనమాట. దానివల్ల బ్లాక్ మసాలాని బాగా లాగేసుకుంటుంది అండ్ పీస్ మెత్తగా అవుతుంది. ఇలా తొడ పట్టుకొని కాలి చివర్లో ఒక స్మూత్ కట్ ఇచ్చేయండి. నరువు కట్ అవుతుంది, వైట్ కలర్ ది. ఈ రచ్చంతా జరిగిన తర్వాత బాగా వాష్ చేసేయండి ఒక 2-3 సార్లు. ఇప్పుడు ఒక కొత్త ఇంగ్రీడియంట్ మీకు తెలియపోవచ్చు, ఇది యాక్చువల్లీ కొత్తది కాదు, భూమి పుట్టినప్పటి నుంచే ఉంది. దీన్ని గార్సినియా కంబోజీ అంటారు ఇంగ్లీష్ లో. కన్నడలో కాచంపుల్లి అంటారు. ఇది ఎందుకు వేయాలి, వేయకపోతే పర్వాలేదా, ఇలాంటి క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరకదు. ఎందుకంటే నేను ఆథెంటిసిటీని మక్కి దించుతున్నాను కాబట్టి దీనికి సంబంధించిన వికీపీడియా ఏమి చదవలేదు. ఓకే, ఈ ఒకటే ఒక దాన్ని నీటిలో నానేయండి. ఇది యాక్చువల్లీ నేను తెచ్చి 1 year అయిపోయింది. తెచ్చిన మొదట్లో సేమ్ చింతపండులాగా ఉండేదన్నమాట. ఇప్పుడు నాకు ఇది సరిగ్గా నానకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ గార్సినియా కంబోజియా దొరకకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కర్ణాటకలో కూడా ఇది లేకుండా చాలా మంది వండేస్తుంటారు. ఇప్పుడు 1.5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి, అంటే తల్లి పిల్లలాగా. ఉల్లిపాయ మొత్తం ఇలా చిన్నగా కట్ చేసుకోండి. కరెక్ట్ గా 100 గ్రాముల చికెన్ కి ఒక పచ్చిమిరపకాయ లాగా, 1 kg చికెన్ అంటే 1000 గ్రాముల చికెన్ కి 10 పచ్చిమిరపకాయలు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. నావి పొడవుగా ఉన్నాయి కాబట్టి 9 వేసాను. లెక్క అంటే లెక్కేమన్నది. సో మీరు చిన్నగా ఉంటే కొంచెం 10 కాకపోతే 12 వేసుకోండి. ఓకే, అన్ని రెడీగా పెట్టేసుకొని చికెన్ ని సెంటర్ చేసేయండి చెప్తాను. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్లు అంత సాల్ట్ పడుతుంది. కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసేయండి. ఇందులోనే ఉల్లిగడ్డలు వేసేయండి మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇందాకే నూరాను, అదే వేస్తున్నాను. ఓకే, మీరు కూడా వెంటనే నూరుకున్నది అయితేనే వేయాలి. సర్దిది బొద్దిది ఉందంటే వంట మానేయండి. తింటే గ్రాండ్ తినాలండి, కాదంటారా? ఇదిగోండి, ఈ డబ్బాలో ఉంది నా బొగ్గు మసాలా. అదేనండి కూరికి కొడగు మసాలా. మొన్న చూపించాను కదా మీకు మసాలా. ఈ మసాలా ఎలా చేసుకోవాలో క్రితం వీడియోలో చూపించాను కదా, చూడకుంటే ఇదిగోండి రైట్ సైడ్ కి చివర్లో వీడియో లింక్ ఉంది, చూసేయండి. ఈ మసాలా జస్ట్ 3 టీ స్పూన్స్ వేస్తే చాలు. మళ్ళీ రెండోసారి వేయాలి, అది ఎప్పుడు చెప్తాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి బాగా కలిపేసేయండి. ఇక్కడ బాగా నిజంగానే పిసకాలి అంతే. అండ్ మసాజ్ కూడా చేయాలి యాజ్ యూజువల్. ఎందుకంటే ముక్కకి బాగా మసాలా పడుతుంది. ముక్క కొరికేటప్పుడు మీ పంటికి నాలుగుకి రుచి తెలుస్తుంది. ఓకే, ఇది కాస్త పచ్చిపులుసు కాన్సెప్ట్ లాగా ఉంది కదా, మీకు అనిపించిందా? అంటే అన్ని పచ్చిగా వేసి ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, పులుపు అన్ని అలాగా కదా. మీకు విషయం తెలుసా, పచ్చిపులుసు మీరు ఎప్పుడు లూజ్ గా నీళ్ళగా తిన్నారు కదా, ఎప్పుడైనా గట్టి పచ్చిపులుసు తిన్నారా? ఇది నాకు ఇంచుమించు అలాగే అనిపించింది మొత్తం అయ్యాక. కాకపోతే బ్లాక్ ఫారెస్ట్ మసాలా ఒకటి మిస్సింగ్, అంటే అదొకటి, దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంది. బాగా కలిపేసాం కదా, ఒక అరగంట చాలు, పక్క పెట్టేసేయండి దీన్ని. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక చిన్న గ్లాస్ అంత ఆయిల్ వేసేయండి. 80 ml ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ పోయేది. ఎందుకంటే ఇందాక 20 ml ఆల్రెడీ మనం మ్యారినేషన్ లో వేసాం కాబట్టి టోటల్ ఓవరాల్ గా ఆయిల్ వేసేది ఓన్లీ 100 ml మాత్రమే. అండ్ దీంతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి వేసేయండి. అంటే అబౌట్ 20 to 30 గ్రామ్స్ ఉంటుంది, అంత వేసేయండి చాలు, జస్ట్ ఫ్లేవర్ కోసమే. నెయ్యి వేసుకుంటేనే మీరు అసలైన కూరికి చికెన్ ని ఎంజాయ్ చేయగలరు, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కాస్త వేడకగానే ఒక 10 రెబ్బలు వెల్లుల్లి క్రష్ చేసి ఇందులో వేసేయండి. క్రష్ చేసి అంటే లవ్ చేసి కాదండి అర్థము, క్రష్ చేసి అంటే నలిపేసి. ఓకే, క్రష్ అనగానే అక్కడికి వెళ్ళిపోతారు ఏంటో. అల్లం ముక్కలు కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేయండి. 10 సెకండ్లు చాలు. 2 యాలకులు, 2 లవంగాలు ఇందులోనే వేసేయండి. దీంట్లో కూడా మన బాబీ మంత్రం కరివేపాకు తప్పలేదు. 3 రెమ్మలు వేసేయండి చక్కగా. కొంచెం చిటుపట్లాడిన తర్వాత 30 minutes అయ్యాకే మ్యారినేటెడ్ చికెన్ ని వేసేయండి ఇందులో. ఆహా, చూడ్డానికి ఎంత బాగుంది కదా. డోంట్ వరీ, తినడానికి చాలా అంటే చాలా నోటి నిండా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు
ఇప్పుడు చికెన్ వేసాక ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే అప్పుడప్పుడు కలుపుతూ తిప్పండి. పచ్చి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసుకొని వేస్తాం కదా ఇందులో, అవి వేగడం స్టార్ట్ అయ్యాక మూత మూసేసి లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ అలానే వదిలేస్తే మాడగలదు, జాగ్రత్త. అలా 10 మినిట్స్ ఉడికితే ఇలా గ్రేవీ లాగా వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు రెండోసారి ఒక టీ స్పూన్ అంత బ్లాక్ మసాలా వేసేయండి ఇదే గ్రేవీలో మీద నుంచి. 3 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఉంచండి. సంపూర్ణంగా గ్రేవీ కింద మారింది చూసారా. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న కాచం పులి, అదేనండి గార్సినియా కంబోజియా. ఇది యాక్చువల్లీ వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది తెలుసా మీకు. ఈ గార్సినియా కంబోజియా మీద వెయిట్ లాస్ సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు చాలా మంది. నేను కూడా ఒకప్పుడు వాడేవాడిని సన్నగా అయిపోవాలని. ఈ కాచం పులి యాక్చువల్లీ ఇలా కాదు, సేమ్ చింతపండు లాగా వస్తుంది, కాస్త జిడ్డు జిడ్డుగా. ఇప్పుడు దీన్ని తుంచేసి అక్కడక్కడ వేసేయండి. ఒకసారి కలిపేసి అలా వదిలేయండి. అలా ఒక 4 to 5 మినిట్స్ ఉడికాక మళ్ళీ ఒక టీ స్పూన్ అంత బ్లాక్ ఫారెస్ట్ మసాలా వేసేయండి. దీంతో సమాప్తం మసాలా. అలానే వదిలేసి లో ఫ్లేమ్ లోనే ఉంచేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేయండి. అంతే. ఏమండోయ్, నూనెలాగా కనిపిస్తున్న ఆ గ్రేవీ అది నూనె కాదు, గ్రేవీయే. ఇందులో మసాలా బ్లాక్ గా ఉన్నందుకు ఆ గ్రేవీ అలా కనిపిస్తుంది అంతే. ఆయిల్ ఎంత తక్కువ వేసానో చూసారు కదా మీరు స్టార్టింగ్ లో. అదే ఒకవేళ ఆనియన్స్ ఆయిల్ లో ఫ్రై అయి ఉంటే ఇలాంటి గ్రేవీ వచ్చిండేది కాదు ఖచ్చితంగా. పచ్చి ఉల్లిగడ్డలు అలాగే వేసాం కాబట్టి గ్రేవీ ఊరింది అంతే. లైట్ సెమీ గ్రేవీ చూసారా, చాలా యమ్మీ కనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకండి లేట్, చక్కగా ఫస్ట్ బ్లాక్ మసాలా కింద డిస్క్రిప్షన్ లో ఉంది, చూసి చేసి పెట్టుకోండి. ఒక 4 కేజీల చికెన్ కి సరిపడా. అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా వీక్లీ అలాగా. మళ్ళీ చెప్తున్నాను, కనిపించే ఆ ఆయిల్ లాంటి గ్రేవీ ఆయిల్ కాదు. మరీ చాదస్తం అయ్యా బాబీ నీకు అనుకుంటున్నారా. ఇప్పుడు పప్పులో కాలేసే వాళ్ళని చూసారు, చికెన్ లో కాలేసే వాళ్ళని చూసారా. మా బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. సో ఆ బ్రదర్స్ కోసం అనమాట ఈ టాపిక్. రెసిపీ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి దయచేసి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఇలాంటి మంచి మంచి సీక్రెట్ మసాలా చూస్తూనే ఉంటాను. మీరు ఈ రెసిపీ చేసుకుంటే ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. లవ్ యూ ఆల్. ఉంటానండి ఒక మంచి సాంగ్ తో. ఓం నమామి అందమా ఆనందమే అందించుమా. ఓం నమామి బంధమా నా నువ్వులే పండించుమా. కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరి, నూరేళ్ళు నీ గుండెల్లో ఉండడానికి ఏమేమి ఇయ్యాలో మరి. ప్రాణమై చేరుకో ప్రియతమా. ఓం నమామి అందమా ఆనందమే అందించుమా. ఓం నమామి బంధమా నా నువ్వులే పండించుమా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నా గొంతు అస్సలు బాగాలేదు. కంటిన్యూస్ గా 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, సో అలాంటి టైంలో పాడాను. ఓకే గైస్, ఈ సాంగ్ నచ్చిన, నా రెసిపీ నచ్చిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. బ్యాడ్ గొంతుతో బాయ్ బాయ్.